మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడు మనందరినీ ఈ విధముగా కాపాడుతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినములు జరుపుతున్న బిడ్డలను కూడా దేవుడు విశేషముగా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 45వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. సూర్యుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. సూర్యుడా, నీ కత్తిని మొలను కట్టుకొనుము అంటున్నాడు. సూర్యుడా అంటే మనల్ని దేవుడు సూర్యుడా అని పోలిస్తున్నాడు. ధైర్యస్తులుగా చూపిస్తున్నాడు, మనల్ని బలమైన వారినిగా చూపిస్తున్నాడు మనల్ని. నీ కత్తిని మొలను కట్టుకొనుము. కత్తి ఎక్కడుంది మనకి? కత్తి ఎందుకు మనకి? కానీ ఇక్కడ కత్తి అంటే దేవుని వాక్యము, 2 అంచులు కలిగిన ఎటువంటి వాడి అయిన ఖడ్గం కంటేను బలమైనది కదా, అదే కత్తి. ఆ దేవుని వాక్యం అనే కత్తిని నీ మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. చీకటి శక్తులను, అంధకార శక్తులను ఛేదించడానికి, శత్రువులను ఛేదించడానికి, దుష్టులను ఎదిరించడానికి మనము వాక్యం అనే కత్తిని కట్టుకోవాలి అని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. వాక్యం అనే ఖడ్గమును ధరించుకునుడి అని కూడా మరి ఒక చోట ఉంది కదా. వాక్యము 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటే బలమైనది వాక్యం. ఆ వాక్యము మనతో ఉంటే మనము శత్రువు మోకలను జయించగలుగుతాము. ఆ వాక్యం మనతో ఉంటే మనం ధైర్యముగా ముందుకు కొనసాగలుగుతాము. ఆ వాక్యము మనతో ఉంటే మనం ఎంతో సంతోషముగా మన జీవితాన్ని గడపగలుగుతాము. వాక్యం అంటే వాక్యం దేవుడే కదా. ఆ దేవుడు మనతో ఉంటే మనం ఎంతో సంతోషంగా జీవించగలుగుతాం, క్షేమంగా జీవించగలుగుతాం. అందుకే వాక్యం తెలియజేయబడుతుంది. సూర్యుడా, నీ కత్తిని మొలను కట్టుకొనుము అంటుంది. ద్వితీయోపదేశ కారణంలో కూడా నీ నుదుట బాస్కముగాను నీ ముంజేతి కంకణముగాను వాక్యమును ధరించుకోమని వ్రాయబడి ఉంది. ఇక్కడేమో నీ కత్తికి నీ మొలను కట్టుకొనుము అని ఉంది. అక్కడేమో ముంజేతి కంకణముగా బాస్కముగా ధరించుకొనుము అని ఉంది. వీటన్నిటిని మనము ఉపయోగించుకోవడం వల్ల, వీటన్నిటి మూలముగా వాక్యాన్ని మనం ధరించడం వలన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు, క్షేమస్థితిలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనకి ధైర్యంనిస్తూ ఉంటాడు. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకునుము. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నది అది. మనకి తేజస్సునిస్తున్నాడు, మనకి ప్రభావమునిస్తున్నాడు. మనం పిరికివారంలాగా భయపడుతూ ఉంటే సాతానుడు ఇంకనూ చెలరేగుతూ ఉంటాడు. ఆ సాతాన్ని ఛేదించడానికి మనము కత్తిని కట్టుకోవాలి, వాక్యం అనే కత్తిని కట్టుకోవాలి, వాక్యం అనే కత్తిని చేత పట్టుకోవాలి. ఆ సాతానుని లయపరచడానికి యెహోవా వాక్యమును మనం ధరించుకోవాలి. దేవుని వాక్యం అనే ఖడ్గమును మనం ధరించుకోవాలి. దుష్టుడు వేగు ప్రతి విధమైన అగ్ని బాణములను ఆర్పివేసే శక్తిని మనము కలిగి ఉంటాము. పత్రికల భాగంలో 1వ యోహాను పత్రికలో కూడా అంటాడు దేవుడు, దుష్టాత్మల చర్యలను లయపరచడానికి నేను వచ్చాను అంటాడు దేవుడు. ఆ వాక్యమైన దేవుణ్ణి మనము చేత పట్టుకుంటే మనము కూడా దుష్టాత్మలను ఛేదించగలుగుతాము, దుష్టాత్మలకు గురి కాకుండా ఉండగలుగుతాము, క్షేమముగా మనం జీవితాన్ని సాగించగలుగుతాము. 45:4లో కూడా సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు బయలు వెళ్ళుము అంటున్నారు. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి మనం బయలు వెళ్ళమంటున్నాడు దేవుడు. సత్యం అంటే దేవుడే సత్యము, నీతి అంటే దేవుడే నీతి. ఆ దేవుణ్ణి, ఆ నీతిని మనం స్థాపించాలి, ఇతరులకు చూపించాలి మన దేవుణ్ణి, ఇతరులకు ప్రచురం చేయాలి మన దేవుణ్ణి. బయలు వెళ్ళుము అంటున్నారు. సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించడానికి బయలు వెళ్ళుము అంటున్నారు. కనుక ఈ వాక్యాలను మనం ధరించుకొని, ఈ వాక్యాలను మనం చేత పట్టుకొని మన జీవితంలో ముందుకు కొనసాగినప్పుడు దేవుడు విజయం వెంబడి విజయం ఇస్తాడు మనకి. ఈ వాక్యం చేత పట్టుకొని ముందుకు నడిచినప్పుడు సాతాను మనల్ని చూసి పారిపోతాడు. మన చేతిలో వాక్యం అనే ఖడ్గం ఉంది కదా, మన హృదయంలో వాక్యం అనే ఖడ్గం ఉంది కదా. కనుక మనము వాక్యమును ధరించుకుందాము. వాక్యం చదవడం ద్వారా మన హృదయంలో భద్రం చేసుకున్నాము, మన తలంపులలో భద్రం చేసుకున్నాము. మనల్ని నడిపించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, వాక్య రూపంలో ఉన్న మన దేవుణ్ణి మనం ధరించుకున్నాము.
జయం వెంబడి జయం పొందుదాము, క్షేమము పొందుకుందాము, ఆశీర్వదింపబడదాము. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. వాక్యమైన దేవా, మేము ధరించుకొని ప్రభువా, మనైనా మేము జయ జీతం జీవించే కృప చూస్తున్న బిడ్డలకు మాకు దయచేయండి నాయన. మీ యొక్క కృపాక్షేమములు మా ప్రభువా మాతో ఉండులాగన మేము నిరంతరము వాక్యమును ధ్యానిస్తూ, వాక్యమును మా హృదయంలో ఉంచుకుంటూ మీకు మహిమకరముగా జీవించే కృప మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.